హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. యాక్చువల్లీ ఇవాళ ఇంటికాడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. 10 అవుతుంది ఎగ్జాక్ట్ టైము. ఇవాళ కొంచెం సర్వీసింగ్కి పోయేది ఉన్నది. ఇంకా చూద్దాం, ఏమైనా కిరాయిలు ఏమైనా అరేంజ్ అయితే సెట్ చేద్దాము. ఈ వీడియో అయితే ఇవాళ నుంచి స్టార్ట్. కొంచెం మన బండ్ల ఆయిల్ చేంజ్ అవి ఫిల్టర్ గిట్ట చేసేది ఉన్నది, జనరల్ సర్వీసింగ్. అది కూడా చూపిస్తాం మీకు, ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అని. చలో ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే. తాడబందికి అయితే వచ్చేసినాము. తాడబందిలోనే ఉన్నాడు అన్నట్టు అన్న మెకానిక్. ముందు సర్వీస్ సెంటర్లోనే చేస్తుండే, ఇప్పుడు అన్న సొంతంగా పెట్టుకున్నాడు అన్నట్టు. ఆయన దగ్గరికే పోతున్నా రిపేర్ చేయడానికి. రిపేర్ ఏం లేదు, సర్వీసే, జనరల్ సర్వీస్. వీలైతే అది క్లచ్ వైర్ చేంజ్ చేసుకోవాలి. అది ఇట్లా సపోర్ట్ వస్తుంటుంది క్లచ్ దొక్కినప్పుడు, అలా హార్డ్ అయిపోయింది క్లచ్. చలో ముందటికే యూటర్న్ చేసుకొని రావాలి. ఇక్కడ యూటర్న్ ఉండదు. సర్వీస్ సెంటర్ పక్కనే పెట్టుకున్నాడు, అల్లనే పని చేసాడు, దాని పక్కనే పెట్టేసుకున్నాడు అన్న. చాలా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఇది మహీంద్రా షోరూమ్. ముందట షోరూమ్, వెనకాల సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఈ పక్కనే అన్న కూడా పెట్టుకున్నాడు అన్నట్టు ఇక్కడ. ఇది మన బండిది ఆయిల్ చేంజ్ అయితే అవుతున్నది. అన్న శ్రీకాంత్ అన్న కూర్చొని చేస్తున్నాడు. ఆయిల్ ఫిల్టర్ ఇదేందన్నా నా చేతిలో ఉన్నది? ఇది ఇంజన్ బెడ్ అన్న. నేను ఆయిల్ ఫిల్టర్ కదా పెట్టింది. నేను ఇప్పుడు పెట్టేది ఆయిల్ ఫిల్టర్. ఇంజన్ బెడ్ రెండు అన్న. ఇంజన్ బెడ్లు ఇవి రెండు వస్తాయి అన్న. 2 బెడ్లు వస్తాయి. ఒకటేమో గేర్ బాక్స్ బెడ్ వస్తాయి. ఇది ఇంజన్ బెడ్ కూడా పోయిందంట నా బండిది. వైబ్రేషన్ అవుతున్నది, ఎందుకు ఊగుతుందా అని అన్నకు చూపెడితే వీళ్ళు చెక్ చేసి చెప్పారు. ఇవన్నీ అంది. శ్రీకాంత్ అన్న ఇప్పుడు గేర్ బాక్స్ బెడ్ చేంజ్ చేస్తుండు. గేర్ బాక్స్ బెడ్డే కదా అన్న అది? ఇంజన్ బెడ్ అన్న. అది ఇంజన్ బెడ్, సారీ, అది ఇంజన్ బెడ్. ఇది వచ్చేసి ఇది గేర్ బాక్స్ బెడ్ అన్నావు కదా? ఇది గేర్ బాక్స్ బెడ్. వీటి వల్ల ఇవి డ్యామేజ్ అయినందుకు బండ్ల వైబ్రేషన్ చాలా వస్తున్నది అన్నట్టు. నాకేమో తెలియదు, అన్నకు చూపెడితే చెప్పిండు. ఆ 3 బెడ్లు అవి చేంజ్ చేస్తున్నాడు. ఇవి పాత ఇవన్నీ. వీళ్ళు ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి సర్వీస్ ఏమంటారు మహీంద్రా షోరూంలోనే చేస్తారు అన్నట్టు. ముందు నుంచే పరిచయం వీళ్ళంతా. ఇప్పుడు అన్న వాళ్ళు సపరేట్ పెట్టుకున్నారు, ఇక ఆడ చేయిస్తున్నాను. ఇంకా మంచి రోజులు కావాలి. యాక్చువల్లీ ప్రాపర్గా ఓపెన్ కూడా చేయలేదు, నేనే జబర్దస్త్ వచ్చి పని చేయించుకుంటున్నా వీళ్ళతోటి. ఏమన్నా ఎప్పుడు సంక్రాంతి వెళ్ళినాకనా ఓపెనింగ్? సంక్రాంతి పెడతా. అన్న వాళ్ళ కార్డు కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో ఆ నంబర్ కూడా పెడతాను వీళ్ళది. ఇది మనం విరిగిపోయింది, డ్యామేజ్. నా దగ్గర ఒకటి అంటే నా వేరే ఉన్నాయి. విరిగిపోయి వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. సరే పాట తెస్తా అని చెప్పి మహీంద్రా తీసుకొచ్చి ఇప్పుడు వేసిన అన్న ఫిట్ చేస్తున్నాడు. ఆడ ఉన్నది సెట్ చేద్దాం. అక్కడ ఒక్కళ్ళు ఇక్కడ ఇద్దరు జోరి చేస్తారు. అర్థమైందా? ఇది ఇంజన్ ఆయిల్. ఏం చేస్తున్నావు అన్నది? క్లచ్ కేబుల్ అన్న. క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేస్తున్నా. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, క్లచ్ వచ్చినప్పుడల్లా కియ్యి సౌండ్ వస్తుందని. అందరు కామెంట్ చేస్తున్నారు అన్న చాలా మంది. అన్న వీడియో మొత్తం కియ్యి అని తప్పుడు వస్తుంది ఏందని. అన్న ఏం చేంజ్ చేస్తున్నావు ఇప్పుడు? ఇదేంది? ఇది డీజిల్ ఫిల్టర్. మనం 30,000కి ఒకసారి మార్చుకోవాలి వెహికల్కు. మన డీజిల్ ఫిల్టర్ ఇక్కడ నా బండి అందుకనే జట్కా కొడుతుంది అన్న. అది జట్కా అదే ఇది ఇంత కచ్చిరా, ఇదంతా కచ్చిరా పట్టుకొని ఉంటుంది. 30,000కి ఒకసారి మార్చుకోవాలి. మన ఈ జీతోకి అయితే
జీతో బండికి అయితే జీతో బండికి 30,000 ఒకసారి, బొలెరో సేమే ఉంటుంది. ఈ వెహికల్కి అయితే 30,000 ఒకసారి మార్చుకోవాలి. అన్న నువ్వు ముందు ఏ సర్వీస్ సెంటర్లో చేస్తుండే అన్న? మహేంద్ర షోరూమ్లో చేసిన. ఈయన మా తాడబంద దాంట్లోనే కదా స్టార్టింగ్లో నుంచి? ముందు ఇంకా వేరే నేను ఉండేనా? లేదు నేనైతే 8 years నుంచి ఇక్కడనే. నేనైతే ఇక 3 సంవత్సరాలు అవుతుంది బండి తీసుకున్నా. అప్పటి నుంచి అయితే చూస్తున్నా నేను. ఇన్నే ఉన్నారు, ఈ అన్న ఒకటి, ఆ శ్రీకాంత్ అన్న ఒకటి. చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అసలు అందరికంటే సీనియర్ వీళ్ళే ఉండే షోరూంలో, వీళ్ళే బయటకు వచ్చేసారు. మీకు ఇంకొక హైలైట్ చెప్తాను. అన్న వాళ్ళ దుకాణం ఆడున్నది, సర్వీస్ సెంటర్ ఆడున్నది ఎగ్జాక్ట్ దాని ముందటనే. సఫాయి చేస్తున్నాడు. ఆయిల్ ఎడ వస్తున్నావు మరి? ఇక ఈయన మన సీనాన్న అవి చెప్పనా, ఈయన ఎక్స్పర్ట్ బ్యాగో బండ్ల. నా ముందు బ్యాగ్ ఉన్నప్పుడు అన్ననే చేస్తుండే. ఇది పాతది మొత్తం, ఇక్కడ డస్ట్ అంతా ఉండిపోతుంది బ్లాక్. అందుకే బండి మిస్ ఫైర్ అవుతుంది అన్న, ఉండి జట్క కొట్టినట్టు అవుతున్నది. డస్ట్ వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ నుంచి ఫిల్టర్కి వచ్చి ప్రాబ్లం ఉంటే ఇక్కడనే కచరా అంతా ఇక్కడనే ఆగిపోతుంది. ఏం కచరా ఉన్నా మామూలుగా ఎప్పుడు 30,000 మార్చుకోవాలి వెహికల్కి, జీతో వెహికల్కి. చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే, చేంజ్ చేసి చాలా నెత్తినొప్పి పోయింది. అది జట్కలు కొడుతుండే అది ఉండి. అందుకని నేను అన్న కంప్లైంట్ చేసిన, క్లచ్ వచ్చినప్పుడల్లా కియ్యి సప్పుడు వస్తుందంటే అన్న ఏమో చెప్తున్నాడు. ఏనాది అన్న ఎందుకు వస్తుందా నాకు అప్పుడు చెప్పు. క్లచ్ స్ప్రింగ్ అవడం వల్ల క్లచెస్ సౌండ్ అనేది వస్తుంది, క్లచ్ ఆడేయడం వల్ల. ఇప్పుడు ఈ స్ప్రింగ్ చేంజ్ చేస్తే ఆ సౌండ్ అయితే తగ్గుతుంది కదా? సౌండ్ తగ్గుతుంది. నా వీడియో మొత్తంలో ఆ కియ్యి ఆ సప్పుడే వస్తుంది ఎప్పుడు. నేనేమో దానికి గ్రీస్ రుద్దుదాం అనుకున్నా, పోతుందేమో అని. ఇదా ఓకే, ఇదే నొల్లి వేసింది. అన్నయ్య చెప్పిన వేరే చేంజ్ అయితే చేసేస్తున్నాడు. క్లచ్ వైర్ కూడా, క్లచ్ కూడా హార్డ్ ఉండే. క్లచ్ కూడా చేంజ్ చేసేసినావు అన్న వైర్? క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేసినాం అన్న, క్లచ్ హార్డ్ అవ్వడం వల్ల. అవు ఇట్లా ఈ సప్పుడు గట్టి తప్పుకొస్తుంది. చాలా ఓకే. దీనికి ఫ్యూయల్ బ్లీడింగ్ అనేది పక్క కన్ఫర్మ్ చేయాలి, లేకపోతే వెహికల్ రన్నింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఫ్యూయల్ బ్లీడింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ బ్రేక్ కీ ఆన్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత క్లచ్ బ్రేక్ పెడల్ తొక్కి పట్టుకోవాలి. బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత యాక్సిలరేటర్ పెడల్ 1 2 3 4 5 టైమ్స్ తొక్కాలి. తొక్కిన తర్వాత ఇక్కడ ఇంజన్ లైట్ బ్లింక్ అవుతుంటుంది. ఇంజన్ లైట్ బ్లింక్ అయిన తర్వాత ఫస్ట్ బ్రేక్ పెడల్ వదిలేయాలి, తర్వాత యాక్సిలరేటర్ పెడల్ వదిలేయాలి. అది ఎంతసేపు కొట్టుకుంటుంది అంతసేపు దాకా మనం వాక్ చేసి మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ సేమ్ ప్రాసెస్ చేసేయాలి. చేసిన తర్వాత ఫ్యూయల్ బ్లీడింగ్ అనేది అయిపోతుంది. దాని తర్వాత వెహికల్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇట్లనే డీజిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇట్లా చేసింటారు అనుకో, అప్పుడు ప్రాసెస్ ఓకే. లేకపోతే పంపు పోయే ఛాన్సెస్ ఉంటాయి. డీజిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తే ఇట్లా. అచ్చా, ఇది మొత్తంలో ఫ్యూయల్ బ్లీడింగ్ అంటే ఇట్లా ఉంటుంది. ఎయిర్ తీసే ప్రాసెస్ ప్రాసెస్ రాశి. మీకు ఒకవేళ ఆ సిస్టమ్ తెలియకపోతే ఇక్కడ ఉన్న ఫ్యూయల్ సిస్టమ్ బ్లీడింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, కీ ఆన్ చేయాలి, తర్వాత బ్రేక్ పెడల్ తొక్కి పట్టుకోవాలి, తర్వాత యాక్సిలరేటర్ పెడల్ని 3 టైమ్స్ తొక్కి పట్టుకోవాలి, తర్వాత బ్రేక్ పెడల్ను ఇంజన్ లైట్ బ్లింక్ అవ్వగానే తర్వాత యాక్సిలరేటర్ పెడల్ అట్లనే ఇదేంటి బ్రేక్ పెడల్ రెండింటిని వదిలేసేయాలి. తర్వాత ఇక్కడ ఇంజన్ లైట్ వస్తుంది, ఇంజన్ లైట్ కొట్టుకున్న తర్వాత రెండింటిని వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత బ్లింక్ ఇంజన్ లైట్ బ్లింక్ అయిన తర్వాత ఆగిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత 2-3 టైమ్స్ అట్లనే బ్లీడింగ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ చేసేయాలి. ముందు అవి ఉంటుండే కానీ పంపులు ఇప్పుడు లేవా? పంపులు ఇప్పుడు అది డిఐ బండ్లకు ఉన్నాయని, ఇప్పుడు ఈ బండ్లకు ప్రాసెస్ లేవు. ఇట్లనే చేసుకోవాలి, ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. ఆయిల్ ఎయిర్ తీసే ప్రాసెస్ బాగా కాంప్లికేటెడ్ ఉంది కదా. BS6 అయినా ఇప్పుడు వచ్చిన BS4 నుంచి అన్నీ ఇదే ప్రాసెస్ ఉంది. మొత్తంలో జనరల్ సర్వీసింగ్ అయితే ఏం చేసినాను. యాక్చువల్లీ ఎక్స్ట్రా పని కూడా చేయించినాను. క్లచ్ కేబుల్ చేంజ్ చేయటము, ఏమంటే ఆ బెట్లు అంట 3 అవి డ్యామేజ్ అయితే అవి కూడా చేంజ్ చేయించినాను. సర్వీస్ అయితే మంచిగానే చేస్తారు వీళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది వీళ్ళకి. చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు షోరూమ్లోనే. ఇక కొత్తగా పెట్టుకున్నాడు తాడమంది దగ్గర. ఎవరికైనా మహీంద్రా వెహికల్స్ చేయించేది ఉంటే వచ్చి చేయించుకోండి. మహీంద్రా సర్వీస్ సెంటర్ దగ్గరనే ఓపెన్ చేసారు అన్నట్టు.
ఆ పక్కనే ఆ లైట్ మెషిన్ అవి ఇవి కూడా ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ కూడా దాని పక్కనే ఉన్నది. ఆడికి వచ్చినట్టే అన్నీ చేసేస్తా అని చెప్తున్నాడు. వాళ్ళది కార్డు కూడా పెట్టేస్తాను సైడ్లో, అలా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తాడ్బంద్ చౌరస్తా దగ్గరనే ఉన్నది.